ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేల్కొండి, దయచేసి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి సంతృప్తి కలిగిన దైవ భక్తి గొప్ప లాభ సాధనమని దేవుని మహాకృపను బట్టి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. నిజమే పిల్లరా, ప్రపంచంలో ఏది లాభ సాధనం కాదు, కానీ దైవభక్తి, సంతృప్తి కలిగిన దైవభక్తియే గొప్ప లాభ సాధనమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దైవభక్తిని మనం కలిగి ఉండాలి. దైవభక్తి లేకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం పిల్లరా, చాలా నష్టపోతాం. చాలా ఆత్మీయతను మనం కోల్పోతాం, భక్తిని మనం కోల్పోతాం, విశ్వాసమును కోల్పోతాం, దేవుని అందలి నిరీక్షణను మనం కోల్పోయి జీవించు వారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నిన్న దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. జక్కయ్య పొట్టివాడైనందున యేసు ఎవరో చూడాలని ఆశపడి పిల్లరా, బహుజన సమూహము గుంపుగూడి ఉంటారు కనుక చూడలేనేమో అని అతనికే అనుమానం వచ్చేసింది. పిల్లరా, వచ్చి మరి ఇంటికి వెళ్ళిపోలేదు. అమ్మో, ఇంత జనసమూహంలో నాకెందుకు అనుకోలేదు, కానీ అతడు మేడి చెట్టు ఎక్కినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మేడి చెట్టు ఎక్కి యేసును చూడాలని ఆశపడ్డాడు. మరి పొట్టివాడు మరి చెట్టు ఎక్కటానికి అలవాటు ఉందో లేదో మనకు తెలియదు, కానీ యేసును చూడాలని ఆశ మాత్రం అతని చెట్టుని ఎక్కించేటట్టుగా చేసిందండి. పిల్లరా, అతడు ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. అంత డబ్బుండి సుంకాన్ని వసూలు చేస్తున్న ఉద్యోగస్తుడై ఉండి ఏమండి చెట్టు ఎక్కే మనసు రావడం ఎంత మంచి ఆలోచన కదండి. చాలామంది చర్చికి వెళ్తారు, కానీ మెట్లు కూడా ఎక్కలేరు. చర్చి దాకా వెళ్తారు, కానీ లోపలికి వెళ్ళటానికి ఇష్టపడరు. ఎంత భయంకరం కదండి. ఇన్ని రకాల మనుషులు, మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము కదా. కానీ జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆశపడి తనకు తానే తీర్మానం చేసుకున్నాడు, తనకు తానే ఆలోచన చేసుకున్నాడు. ఎంత గొప్ప మంచి ఉద్దేశం. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ నీకు నీవే తీర్మానం చేసుకుంటున్నావా? నీకు నీవే ఆలోచన చేసుకొని నీ మనసు మారి దేవునిలో ఉండటానికి, దేవుని చూడటానికి, దేవుని చూచి ఆనందించడానికి నీవు ముందుకు వస్తున్నావా? వచ్చే ఆలోచన నీకుందా? ఆలోచించాలని ప్రభు పేరట ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇక్కడ మేడి చెట్టు లోకంలో ఒక సామెత ఉంది. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుంటాయని ఒక పద్యంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా, మేడి చెట్టు యొక్క పండు పైకి బాగా చక్కగా కనబడుతుంది, బాగా మాధుర్యముగా కనబడుతుంది, చూడటానికి తినాలనిపించేటట్టుగా కనపడుతుంది. కానీ దాని పొట్ట కాయని ఒత్తితే దానిలో నుండి పురుగులు వస్తాయి. ఎంత భయంకరం. పిల్లల, జక్కయ్య సొంకపు గుత్తదారుడై ఉండి, ధనవంతుడై ఉండి పిల్లరా, కానీ అతని ఆలోచనలు, తన ఉద్దేశాలు, తన సంపద అంతా కూడా పిల్లరా పురుగుల టైపు. పొట్ట ఇప్పితే అతని హృదయాన్ని చూస్తే అంత మోసకరమే, భయంకరమైన పరిస్థితులు. పిల్లరా, గమనించేద్దాం. మనము దేవునితో ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు మనం కలిగి జీవించాలి అని ప్రభు పేరట ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. నేను అనుకుంటాను,
జక్కయ్య మేడి చెట్టు ఎక్కడానికి గల కారణం పిల్లరా, మేడి పండ్లు అమ్ముకుంటారు. మేడి పండ్లు అమ్ముకుంటారు. నేను అనుకుంటాను, ఒకవేళ జక్కయ్య మేడికాయలు కోసుకొని అమ్ముకునేవాడేమో, అమ్ముకోవడానికి ప్రయత్నం చేసేవాడేమో, అమ్ముకుంటూ ధనమును సంపాదించుకుంటున్నాడేమో. కారణం ఏంటి అంటే, ఎందుకు ఆ మాట చెబుతున్నాను అంటే, ఆమోసు గ్రంథం పిల్లరా 7వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించిస్తే అక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు చక్కని మాటను మాట్లాడుతూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ మధ్యతో దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆడ పశువుల కాపరి మేడి పండ్లు ఏరుకొని జీవనోపాధిని కొనసాగించేవాడట. చూచారండి, మేడి పండ్లు ఏరుకొని జీవనోపాధి అంటే బ్రతకడానికి అమ్ముకొని తాను డబ్బును సంపాదిస్తున్నాడు. మరి జీవనోపాధి కొనసాగాలి అంటే డబ్బు అవసరమే కదండి. తను భోజనం చేయాలి, తన అవసరాలు తీర్చుకోవాలి. ఎన్ని కొనసాగాలి అంటే పశువుల కాపరి పశువులు తోలుకొని వెళ్ళి అక్కడ విడిచిపెట్టి అతడు మేడి పండ్లు వేరుకొని జీవనోపాధిని కొనసాగించేవాడట. అంటే మేడి పండ్లు అమ్ముకోవడానికి అతడు సమయాన్ని కేటాయిస్తున్నాడు, సమయాన్ని హెచ్చిస్తున్నాడు. పిల్లరా, నేను అనుకుంటాను జక్కయ్య కూడా మేడి చెట్టు ఎక్కాడు. నేను అనుకుంటాను ఆయన ఎక్కడం ఇది ఫస్ట్ టైం కాదేమో, చాలాసార్లు ఎక్కుంటాడు. కారణం ఏంటంటే డబ్బు ఆశ కదండి, ధనం యొక్క ఆశ కదండి. ధనం ఈ రోజున ఏ పనైనా చేయిస్తుంది. ధనం కోసం పిల్లరా నరహత్య చేస్తున్నారు, మనుషులను చంపుతున్నారు. ధనం కోసం తల్లిదండ్రులు బయటికి నెట్టేస్తున్నారు. ధనం కోసం తోబుట్టు వారిని బయటికి నెట్టేస్తున్నారు. ధనం కోసం తన ఏమి చూడలేదండి. ఎంత పనైనా దారుణంగా చేయడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. ఎంత భయంకరం కదండి. కాబట్టి ప్రియులరా, మనము దేవునితో ఆత్మ సంబంధమైన జీవితమును కలిగి మనము జీవించు వారముగా మనం ఉండాలి అంటే సంతృప్తి కలిగిన దైవ భక్తిలో మనం ఉండాలి. సంతృప్తి కలిగిన దైవ భక్తిని మనం కలిగి ఉండాలి. పిల్లలు మనం గమనం చేస్తే దావీదు రాసిన సంకీర్తన 78వ కీర్తన 47వ చరణంలో మనం గమనం చేస్తే మేడి చెట్టు పిల్లరా అక్కడ హిమము చేత పాడైపోతుంది. హిమము అనగా మంచు చేత పాడు చేస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా పిల్లరా, ఈ పశువుల కాపరులు, ఈ గొర్రెల కాపరులు దానిని సాకుగా చెప్పి దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు, దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు, దేవుని కార్యమును పోగొట్టుకుంటున్నారు. దేవుని పట్ల వారు నిర్లక్ష్యముగా ఉంటున్నారు. అందుకని దేవుడు దాన్ని పాడు చేస్తున్నాడండి. మేడి చెట్టును హిమము చేత దేవుడు పిల్లరా దానిని పాడు చేస్తున్నట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరా సహోదరి, దేవునిని విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని కృపను విడిచిపెట్టి, దేవుని యొక్క పిల్లరా నామమును స్మరించకుండా లోకములో ఉన్నటువంటి మేడి పండ్లు వేరుకుంటూ నువ్వు జీవనోపాధి కొనసాగించుకోవడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే పిల్లరా దేవుని కంటే మరి దేనికి ఎక్కువ సమయం ఇచ్చినా దేవుడు ఉపేక్షించడు అని దేవుని వాక్యము ద్వారా
దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. కోరహ కుమారుడు చక్కని మాటను వివరిస్తూ చెబుతున్నారు. మేడి చెట్టును ప్రియులారా దేవుడు హిమము చేత పాడు చేస్తాడు. చాలా జాగ్రత్త బాబు. మనము దేవునిలో ఉండాలి, దైవికముగా ఉండాలి, భక్తిలో ఉండాలి, విశ్వాసములో ఉండాలి. ఆత్మ సంబంధమైన జీవితంలో మనము జీవించినప్పుడు పిల్లరా మనకి ఏది జీవనోపాధిగా ఉంటుందో దానిని దేవుడు క్షేమముగా కాపాడుతాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా మేడి చెట్టు కాదండి, మేడి పండ్లే కాదండి దేవుడు పాడు చేసేది, ద్రాక్ష తోటను కూడా దేవుడు పాడు చేస్తున్నాడు. ఎందుకు అంటే పిల్లరా దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమ, దేవునికి చెందవలసినటువంటి ఘనత నీ ద్వారా దేవునికి చెందట్లేదు. కాబట్టి దేవుడు ఉపేక్షించకుండా పిల్లరా నిన్ను దేవుడు ఆకలితో ఉంచడానికి, నీ జీవనోపాధిని నీకు దూరం చేయడానికి దేవుడు ఇష్టపడుతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఏమండి 2019-20 సంవత్సరంలో కరోనా ప్రపంచాన్ని కుదిపివేసింది. కరోనా ప్రపంచంలో ఉన్న ప్రజలను పిల్లరా కోట్ల మందిని పిల్లరా మరణానికి గురి చేసింది. అంత మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ధనమును మైనము వలె కరగబెట్టేసిందండి. మైనము వలె కరిగిపోయింది. హిమము చేత మేడి చెట్లు ఎలాగా, ద్రాక్ష తోటలు ఎలాగో పాడైపోయాయో అలాగ కరోనా ద్వారా దేవుడు మనుషులను పాడు చేసేసాడు. కారణం ఏంటి అంటే పిల్లరా దేవుడు సృష్టించినటువంటి ఈ మానవుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ మానవుడు పిల్లరా దేవునికి లోబడలేదు, దేవుని చిత్తానికి లోబడలేదు, దేవుని వాక్యానికి లోబడకుండా వారు జీవించారు. కాబట్టే దేవుడు మొత్తాడు పిల్లరా, దేవుడు మొత్తాడు. ఆమోసు కాలములో పిల్లరా ఇజ్రాయేల్ ప్రజలు, ఆమధ్యులు పిల్లరా పశువుల కాపరులు మేడి పండ్లు వేరుకుంటూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించడం నేను తప్పు అనట్లేదు పిల్లరా, కానీ కొనసాగించే నీవు దేవుని భయాన్ని నువ్వు కలిగి ఉండాలి, దేవుని భక్తిని కలిగి ఉండాలి, దేవుని యందలి విశ్వాసమును కలిగి ఉండాలి, దేవుని యందలి యథార్థమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి, దేవుని యందలి పరిపూర్ణమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి, దేవుని యందలి పిల్లరా మంచి మనస్సాక్షిని కలిగి నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. ఎందుకు దేవుడు హిమము చేత మేడి చెట్లను పాడు చేశాడు అంటే మేడి చెట్టట 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం మనం గమనం చేస్తే మేడి చెట్టట విస్తరించి ఉంటుందంట, వ్యాపించిందంటండి. మేడి చెట్టు అది చిన్న చెట్టు కాదు, వ్యాపించి దాని పండ్లను ఏరుకోవడానికి అనేకులను ఆకర్షిస్తుందంట. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేడి చెట్టు విస్తారముగా వ్యాపించిందంటండి. చిన్న దృష్టాంతాన్ని నేను జ్ఞాపకం చేయని ఆశపడుతున్నాను. బాటసారి ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. ఎండ తీవ్రంగా ఉంది, చాలా ఎండగా ఉండి చాలా బాధపడుతున్నాడు. ఆ ఎండ దెబ్బకు కొంత విశ్రాంతి తీసుకుందామని మేడి చెట్టు విస్తారముగా వ్యాపించింది కదండి, మంచి నీడ కలిగి ఉంది. ఆ చెట్టు కింద పడుకున్నాడట. పడుకొని ఆ బాటసారి ఆలోచన చేస్తున్నాడట, అసలు దేవుడికి తలకాయ ఉందా లేదా, దేవుడికి ఏంటి నీ ఆలోచన, ఏంటి ఎట్ట బాగలేదు, చండాలంగా ఉంది ఈ ఆలోచన. కిందన్న సొర చెట్టుకేమో ఎంతలా కాయ, గుమ్మడి చెట్టుకి గుమ్మడికాయ ఎంతలాదు కాస్తుంది, సొర చెట్టుకేమో సొరకాయ ఎంతలాదు కాస్తుంది. ఇంత విస్తరించినటువంటి ఇంత పెద్ద మేడి చెట్టుకేమో
ఇంత కాయలు కాస్తున్నాయి, చిన్న చిన్న కాయలుగా కాస్తున్నాయి. దేవుని ఆలోచన ఏం బాగాలేదు, దేవుని యొక్క సృష్టి అంత నాకు నచ్చలేదని ఆలోచిస్తూ నిద్రపోయాడట. అతను నిద్రపోయే సమయంలో మేడు పండు ఒకటి టపామని అతని మీద పడిందంటండి. పడగానే దిగ్గుని మెలకు వచ్చి పడ్డా కాయని చేత్తో పట్టుకొని చూస్తూ ఇంకొక ఆలోచన చేస్తున్నాడట. దేవుడా, నువ్వే అంత గొప్ప దేవుడువయ్యా, నీ ఆలోచన అంత గొప్పదయ్యా, నీ సృష్టి అంత గొప్పదయ్యా అని దేవునికి దండం పెట్టాడంట. పెట్టి అనుకున్నాడంట, నిజమేనయ్యా, నీ ఆలోచన చాలా అద్భుతం, నీ సృష్టి చాలా అద్భుతం, చాలా ఉన్నతమైనది అని అక్కడే మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేశాడట. నిజంగా అయ్యా, అంతలా సొరకాయి ఇంత పెద్ద చెట్టుకి కాసి ఉండి కింద పడితే నేను చచ్చి ఉండేవాడిని అయ్యా. అంటే ప్రజలు చనిపోకూడదనే నువ్వు ఈ రీతిగా సృష్టించావు. కిందన్న సొర చెట్టుకి సొరకాయ ఇంతలావది కాసిన బాధ లేదయ్యా, అది ఊరి మీద పడదయ్యా. కింద వ్యాపించి కాసే గుమ్మడి చెట్టుకి గుమ్మడికాయి ఇంకా అలా ఊరిన బాధ లేదయ్యా. కానీ ఇంతగా వ్యాపించినటువంటి ఈ మేడి చెట్టు క్రింద ఎంతమంది విశ్రాంతి తీసుకోవడానికి నీ ప్లాను, నీ సృష్టి అంత గొప్పదయ్యా. చిన్న చిన్న కాయలు వ్యాపించావు, అవి పడ్డా మనిషికి హాని కలగదయ్యా. ఇంత విస్తరించినటువంటి మేడి చెట్టు క్రింద ఎంతమంది విశ్రాంతి తీసుకోవచ్చు, ఎంతమంది కూర్చొని అయ్యా ప్రాణము సాధ తీర్చుకోవచ్చు. నీ సృష్టి చాలా గొప్పది అయ్యా. నేను తొందరపడ్డానయ్యా, దేవుడికి తలకాయందా లేదా, దేవుడి ఆలోచన కరెక్ట్ కాదే, ఇంత గొప్ప మేడి చెట్టు విస్తరించి ఉంది, సొరకాయ లాంటి కాయలు కాసింటే ఎంత బాగుండిద్దో అని నేను పనుకొని ఆలోచన చేశానయ్యా. నా ఆలోచన తప్పును దయతో నన్ను క్షమించమని పిల్లరా బాటసారి దేవుణ్ణి ప్రియుల క్షమాపణ కోరి ప్రార్థన చేసుకున్నాను. నిజమే. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి. ఇక్కడ మనం గమనం చేస్తే సొంకపు గుత్తదారుడగు ధనవంతుడగు జక్కయ్య యేసును చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. పిల్లరా, మేడి చెట్టు యొక్క అనుభవాలు ఒకటి వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది, పెద్దగా వెడల్పుగా విస్తరించి వ్యాపిస్తుంది. అంత మాత్రమే కాదు, దానికి మేడి పండ్లు కాస్తాయి. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లుగా మేడి పండ్లు ఏరుకొని జీవనోపాధిని కొనసాగిస్తున్నారు చాలా మంది. పిల్లరా, అది జీవనోపాధికి కూడా ఉపయోగపడుతుంది. అనేకులకు కుటుంబ పోషణ కొరకు దాని కాయలు ఏరుకొని అమ్ముకుంటున్నారు. అంత గొప్ప విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రెండవది పిల్లరా, విస్తరించింది, వ్యాపించింది. 1వ రాజుల గ్రంథం 17వ వచనంలో చూసినట్లుగా. అలాగే మూడవ అనుభవం, మేడి పండ్లు పిల్లరా ఏరుకుని దేవుని పట్ల నిర్లక్ష్యముగా ఉన్నందువలన పిల్లరా ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిని కోల్పోతున్నారని దేవుడికి కోపం వచ్చి హిమము చేత ద్రాక్ష తోటలను, మేడి చెట్లను దేవుడు పాడు చేశాడు. పిల్లరా, పాడైనటువంటి మేడి చెట్టు పిల్లరా. 4వది మనం గమనం చేస్తే పిల్లరా, మేడి పండ్లు మరి పశువుల కాపరులు, గొర్రెల కాపరులు అనేకులు మేడి పండ్లు వేడుకొని జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. 5వది జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. అమ్మ బాబు, విస్తరించిన చెట్టు, హిమముతో పాడైన చెట్టు,
పండ్లు ఎరుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి చెట్టు. ఇవన్నిటిని గమనించినటువంటి జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. మేడి పండు చూడు మేలమయ్యుండు, పొట్ట ఇప్పు చూడు పురుగులుండునని దేవుని వాక్యము ద్వారా సెలవిచ్చినట్లుగా ఆ జీవితము జక్కయ్యలో ఉంది పిల్లరా. జక్కయ్య పైకి ధనవంతుడే, సొంకమును వసూలు చేసేవాడే, కానీ అతని పొట్ట ఇప్పితే, అతని హృదయాన్ని ఇప్పితే అంతా మోసకరమే, అంతా పాప జీవితమే, అంతా రోత జీవితమే. దానిని బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు కూడా మేడి చెట్టు ఎద్దుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాడు చేయబడిన చెట్టు, హిమముతో పాడైపోయిన చెట్టు పిల్లరా, యేసయ్య రావటముతో అది బాగుపరచబడుతుంది. చెట్టు బాగుపడటమే కదండి, జక్కయ్య కూడా బాగుపరచబడ్డాడు. బాగుపరచబడడానికి దేవుడు ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం. మన జీవితాన్ని ప్రభువును చూడాలనే ఉద్దేశం, ఆశ కలిగి మనం ఉన్నట్లయితే యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. అదే అంటాడు ప్రకటన గ్రంథం, నేను తలుపు యొద్ద నుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నాతో నీవును నీతో నేను కలిసి భోజనము చేస్తాం. భోజనం ఎంత మంచి మనసు అండి యేసయ్యది. బాబు, నిన్ను మార్చటానికి, నీలో మార్పు రావడానికి, నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు రక్షించబడడానికి, నువ్వు సంఘములో చేర్చబడడానికి, నువ్వు బాప్తీసము తీసుకోవడానికి, దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును భుజించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. రా, యేసు ఎవరో చూడాలని ఆశపడు. నీ స్థితిగతులన్నీ దేవుడు మార్చివేస్తాడు, నీ పరిస్థితులన్నీ మార్చివేస్తాడు. పాడైన మేడి చెట్టు, పాడైపోయింది, హిమముతో పాడైపోయిన మేడి చెట్టు ఇలా యేసయ్య రాకతో చెట్టు బాగుపడుతుంది, జక్కయ్య బాగుపడుతున్నాడు. ఆ అనుభవం నీకుందా? ఉంటే యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. యేసయ్య నిన్ను ఆయన రాజ్యమునకు, ఆయన నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అటు కృప, అటు సమాధానం పొందుకొని దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభువు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వాక్యాన్ని ఎరిగెట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారంగా నడిచినట్లుగా, జీవించినట్లుగా మీరు బలపరచమని, మీ కృప చేత ఆదరించి కనికరించమని. అయ్యా, వాక్యం వింటున్నటువంటి యూట్యూబ్ కుటుంబ సభ్యులందరినీ, అనేకులను ప్రభు మీరు దీవించి ఆదరించి ఆశీర్వదించమని, బలపరచమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీరు ఎక్కువగా వాక్యం విని వాక్యంలో బలపరచబడాలి అంటే, మీరు ఆత్మీయ మేలు పొందుకోవాలి అంటే రండి. మాకు చీరాల్లో 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మందిరం ప్రారంభించబడుతుంది. మరి ఆరాధన జరుగుతుంది. వాక్యాలు వినండి, ప్రార్థన చేయించుకోండి. గొప్ప ఆత్మీయ మేలు, దీవెనలు మీరు పొందాలి. అలాగే 2వ ఆరాధన రామపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మరి మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. వాక్యాలు వినండి, ప్రార్థన చేయించుకోండి, గొప్ప ఆత్మీయ మేలు పొందండి. 3వ ఆరాధన పేరాల హై స్కూల్ దగ్గర మా మెయిన్ చర్చి ఉంది. ఆడ ప్రతి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, వాక్యాలు విని ఆత్మీయ మేలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన మరి ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు జరుగుతుంది. రండి, దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, అద్భుత కార్యాలు, సూచక్రియలు దేవుడు జరిగించి దేవుడు అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. రండి, ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి విషయమునకును కూడి ఉన్న మనందరికీ, ఈటీవీ కుటుంబ సభ్యులకును, సకల పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.